ఈరోజు నేను ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకుని ఇలా ఫ్రూట్ సలాడ్ ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేనైతే చూపిస్తానండి. చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్లో కేవలం ఒక 2-3 ఇంగ్రీడియంట్స్తోనే మనకి కస్టర్డ్ పౌడర్ అయితే ప్రిపేర్ అయిపోతుంది. దానికోసం మనం షాప్కి వెళ్ళి కొనుక్కొని తీసుకొచ్చి అది ఎప్పుడు ప్రిపేర్ చేసిందో ఎలా ప్రిపేర్ చేసిందో తెలియకుండా మన హెల్త్ని పాడు చేసుకోవాల్సిన అవసరం అయితే అసలే లేదు. దీనికోసం చాలా అంటే చాలా ఈజీ మెథడ్లో మనం ఇంట్లోనే కస్టర్డ్ పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను పిన్ టు పిన్ చూపిస్తానండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూసేయండి. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అని మేము ఎందుకు చెప్తామంటే, మేము చేసిన కొన్ని ఫాలో అయిన టిప్స్ కూడా మీరు యాజ్ ఇట్ ఈజ్ ఫాలో అవుతే సేమ్ టెక్చర్ అండ్ టేస్ట్ వస్తుంది అని వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడమని అయితే చెప్పేస్తాము. దీనికోసము ముందుగా ఒక మిక్సీ గిన్నె తీసుకుని నేనైతే కొంచెమే చేస్తున్నానండి. మీ ఇష్టం, మీరు ఎంతైనా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కప్పు మెజర్మెంట్స్తో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంత ప్రిపేర్ చేసుకున్నా బాగుంటుంది. నేను 2.5 కప్పుల వరకు మిల్క్ పౌడర్ని అయితే తీసుకున్నాను. ఒక 2 కానీ 3 కానీ 10 రూపీస్ ప్యాకెట్స్ అయితే సరిపోతాయి. అలానే సేమ్ ఎంత అయితే తీసుకున్నామో మిల్క్ పౌడర్ సేమ్ మెజర్మెంట్స్తోన కార్న్ ఫ్లోర్ని కూడా తీసుకోవాలి. 2:30 వరకు నేను మిల్క్ పౌడర్ తీసుకున్నాను కదా, అలానే 2:30 వరకు కార్న్ ఫ్లోర్ పౌడర్ని కూడా తీసుకున్నాను. ఇది మనకి ఏ సూపర్ మార్కెట్లో అయినా అవైలబుల్గా ఉంటుంది. అలానే 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. 3 లేదా 4 యాడ్ చేసుకోండి. నేను కొంచెం వెనిలా ఎసెన్స్ అయితే యాడ్ చేస్తున్నానండి. వెనిలా ఎసెన్స్ మీ దగ్గర లేకపోతే కనుక 2-3 ఇలాచీల్ని వేసి గ్రైండ్ చేస్తే సరిపోతుంది. నేను మనకి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తున్నాను, ఎల్లో ఫుడ్ కలర్ని. ఎందుకు అంటే నాకు కస్టర్డ్ పౌడర్ ఇలా ఎల్లో ఇష్టం కావాలి కాబట్టి ప్రిపేర్ చేసుకుందాము అని ఎల్లో ఫుడ్ కలర్ యూస్ చేస్తున్నాను వీడియో కోసం అని. మీకు ఫుడ్ కలర్ తినడం ఇష్టం లేదు అని అనుకుంటే ఫుడ్ కలర్ని స్కిప్ చేసి కార్న్ ఫ్లోర్, మిల్క్ పౌడర్, షుగర్ అండ్ ఇలాచీ లేదా వెనిలా ఎసెన్స్ వేసి ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకోవాలి. మిక్సీ పట్టుకుంటే మనకి ఒక పౌడర్ అనేది ఫామ్ అయిపోతుంది కదా. ఈ పౌడర్ని ఒక బౌల్లోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు ఇది కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయిందండి. కస్టర్డ్ పౌడర్ని మనం ఫ్రూట్ సలాడ్గా ఏదైనా ఒక రెసిపీ చూపించాలని నేను ఫ్రూట్ సలాడ్ అయితే చేస్తున్నాను. ఎక్కువ కస్టర్డ్ పౌడర్తోన ఫ్రూట్ సలాడ్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ ప్రిపేర్ చేస్తారు కదా, నేను ఫ్రూట్ సలాడ్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇలా 3 టేబుల్ స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని మనం ప్రిపేర్ చేసిన కస్టర్డ్ పౌడర్ని ఒక బౌల్లో వేసుకుంటే కొన్ని పాలు పోసి ఉండలు లేకుండా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇలా ఎల్లోయిష్గా రావడానికి నేను ఎల్లో ఫుడ్ కలర్ని అయితే యూస్ చేశాను. మీకు కనుక ఫుడ్ కలర్ అవసరం లేదు అనుకుంటే ఫుడ్ కలర్ స్కిప్ చేసేయండి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 1/2 లీటర్ వరకు ఒక బౌల్లోన పాలు పోసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈలోపు మనం కలుపుకున్న ఈ కస్టర్డ్ మిల్క్ని అయితే పక్కన పెట్టేసుకొని ఒక బౌల్లోకి 1/2 లీటర్ పాలు పోసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకుని ఒక 2-3 పొంగులు వచ్చే వరకు కలుపుకుంటూ ఉండండి. నేనైతే సాఫ్రాన్ని కూడా యాడ్ చేస్తున్నానండి. సాఫ్రాన్ మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయొచ్చు. నేను ఓన్లీ కలర్ కోసమని సాఫ్రాన్ యూజ్ చేస్తున్నాను. ఈ సాఫ్రాన్ వేసిన తర్వాత ఒక 2-3 పొంగులు వచ్చే వరకు ఇట్లా మరలిస్తూ ఉంటే కనుక ఈ సాఫ్రాన్ కలర్ అనేది మన పాలల్లో దిగిపోతుంది. అందుకే నేను సాఫ్రాన్ కూడా వేసాను. నా దగ్గర అవైలబిలిటీ ఉంది కాబట్టి వేసాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి. ఇలా కొద్దిగా పాలు మరలిన తర్వాతకి మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి కస్టర్డ్ మిల్క్ని, ఆ కస్టర్డ్ మిల్క్ కూడా లో ఫ్లేమ్లో పెట్టి ఇందులో పోసి ఈ పాలల్లో వేసి కలుపుకోవాలి. చూసారు కదా, వీడియో లో ఫ్లేమ్లో పెట్టి ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి అండి. లేదంటే ఉండలు కట్టేస్తుంది. అలా ఉండలు కట్టకుండా ఇలా పోసుకుంటూ కలుపుకుంటూ ఉంటే ఉండలు లేకుండా ఈ కన్సిస్టెన్సీ బాగా వస్తుంది. ఇలా వచ్చిన తర్వాత కొద్దిగా థిక్ అవుతున్న టైంలో స్టవ్ ఆఫ్ చేసి రూమ్ టెంపరేచర్లో నార్మల్ టెంపరేచర్ వచ్చే వరకు కూడా
పక్కన పెట్టేయండి. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉండి కూల్గా తినాలి అనుకుంటే కనుక ఈ కస్టర్డ్ మిల్క్ని ఫ్రిడ్జ్లో పెట్టి ఓవర్ నైట్ మొత్తం ఫ్రిడ్జ్లో నుంచి నెక్స్ట్ డే తీసుకుని సర్వ్ చేసుకోవచ్చండి. ఇలా ఒక 3 మినిట్స్ లేదా ఒక 5 మినిట్స్ వరకు కొద్దిగా ఉడికించిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. మీరు ఇలా కలుపుతూ ఉండటం వల్ల పైన తెట్టలాగా అనేది ఫామ్ అవ్వకుండా ఉంటుంది. మీరు ఇలా కలపకుండా అలా పక్కన పెట్టేస్తే కనుక పైన ఒక తెట్టలాగా ఫామ్ అవుతుంది. ఆ తర్వాతకి గ్రేప్స్, ఆపిల్స్, బనానా, పొమోగ్రనేట్, సపోటా అంటే మీకు నచ్చిన ఫ్రూట్స్ ఏవైనా కానీ ఒక్కొక్క కప్పు వరకు వేసుకోండి. మీరు తయారు చేసే క్వాంటిటీని బట్టి మీరు వేసుకోవాలి. నేనైతే బనానా, సపోటా, గ్రేప్స్ కూడా యాడ్ చేశాను. అలానే పపాయాని కూడా యాడ్ చేశాను. అలానే కర్బూజా ఫ్రూట్ని కూడా నేను యాడ్ చేసుకున్నానండి. పోమోగ్రానైట్ కూడా యాడ్ చేసుకున్నాను. గోవా ఏదైనా కానీ ఏ ఫ్రూట్ అయినా కానీ ఇందులో మనం యాడ్ చేసుకోవచ్చండి. ఫ్రూట్ సలాడ్ చాలా బాగుంటుంది. మనం అన్నం తిన్న తర్వాత లంచ్లో కానీ డిన్నర్ తర్వాత కానీ ఈ ఫ్రూట్ సలాడ్ని చల్లగా తింటే మన కడుపుకి చాలా హాయిగా అనిపిస్తుంది. నేను యాపిల్ పీసెస్ని పొట్టు మొత్తం పీల్ అవుట్ చేసి వేశాను. ఇలా కాకుండా మీరు కడిగి పీల్ అవుట్ చేయకుండా కూడా చిన్న పీసెస్గా కట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. నేనైతే తొక్క మొత్తం పీల్ అవుట్ చేసేసి వేసుకున్నానండి. ఇలా అన్నీ కూడా ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా వేసుకుని ఫైనల్గా మీకు డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవాలన్న ఇంట్రెస్ట్ ఉంటే డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. నేను జస్ట్ ఖర్జూర్ ఒక్కటి మాత్రమే యాడ్ చేశాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే బాదం, కాజు, కిస్మిస్ కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో. అలానే డ్రై ఫ్రూట్స్ అన్నిటితో కూడా ఒక ఫ్రూట్ సలాడ్ లాగా చేయొచ్చండి. నార్మల్ ఫ్రూట్స్ ఏం లేకుండా మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఎలా అయితే తినాలనుకుంటున్నారో అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఓన్లీ జస్ట్ మీరు ఏంటంటే కస్టర్డ్ పౌడర్ని ఇలా ప్రిపేర్ చేసుకొని ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు అని నేను ఈ వీడియో అయితే చేస్తున్నాను. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఇంకేమైనా రెసిపీ కావాలంటే కూడా నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను ఆ వీడియో చేస్తాను. నా రెసిపీ నచ్చినట్లయితే ఒక్క లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీరు వెంటనే క్లిక్ చేసి చూసేయచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.